గౌరవ సభకు అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి తెలుగుదేశం పార్టీ 38వ డివిజన్ అధ్యక్షురాలు మరియు ఎస్సీ మహిళా నాయకురాలు నాగపట్ల రేవతి BAIIB చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకులని ఆంధ్రప్రదేశ్ తప్పకుండా అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక దళిత మహిళగా ఒక దళిత మహిళా విద్యావంతురాలు వంగలపూడి అనితకి హోంమంత్రిగా ఇవ్వడం గర్వంగా ఉందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారని తెలియజేశారు. నన్ను నమ్మి ఆరిని శ్రీనివాసులకి ఓటు వేసిన 38వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. అలాంటి వ్యక్తిని ఆ రోజు కౌరవ సభ చేసి ఏ విధంగా అవమానించారంటే చెప్పలేని విధంగా అవమానించి ఆయన ఏడ్చిన ఏడుపును కూడా హీనంగా మాట్లాడిన వ్యక్తులున్న దీంట్లో ఈరోజు గౌరవ సభగా ఒక హీరోగా ఈరోజు ఎంటర్ అవ్వడము మా మహిళలు కానీ మా రాష్ట్ర ప్రజలు కానీ ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా హీనపరచాలి అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా నిలిచినాడు. ఆయన చేసిన పొరపాట్లను కూడా కప్పిపుచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎంతో హీనంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమైనాడు? కనీసం 9 మందితో ఎదురెళ్లే శక్తి కూడా లేకుండా హీనంగా కూర్చున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు బయట వచ్చి మాట్లాడేదానికి కూడా ఇది లేకుండా ఏదో పెట్టిన మహిళలు వేసిన ప్రజలు వేసిన ఓటింగ్ను కూడా కించపరుస్తున్నాడు. ఇప్పటికి కూడా బుద్ధి రాని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆయనతో పోటీ పడి ప్రజలే చొప్పు దెబ్బ చెంప దెబ్బ గోడ దెబ్బలాగా సమాధానం చెప్పి ఈరోజు గౌరవ సభకి పంపిస్తున్న మా నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా దళిత మహిళ అయిన అనితా మేడం గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడము మేము దళితులుగా మేము ఎంతో గర్వపడుతున్నాము. ఆమె ఒక టీచర్గా రాష్ట్ర మహిళా నాయకురాలుగా అదేవిధంగా 2 టైమ్స్ ఎమ్మెల్యేగా ఆమె గెలుపొంది ఈరోజు హోమ్ మినిస్టర్. ఆ రోజు ఆమెని కనీసం మహిళల మీద జరిగిన అన్యాయాలకు పోటీ పడాలన్నా కూడా ఆమెని కనీసం పోలీస్ స్టేషన్ లోపలకు కూడా రానికుండా చేశారు. పిటిషన్ ఇవ్వాలన్నా కూడా రానికుండా చేశారు. అలాంటి వ్యక్తికి ఈరోజు పోలీసులే సెల్యూట్ కొట్టి ఆహ్వానించే విధంగా సెక్యూరిటీగా చేసిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీలో నమ్ముకున్న వ్యక్తులకి న్యాయం చేస్తూనే ఆయన చేయాల్సిన వర్కులు ఏమున్నా ప్రజల్లోకి తీసుకురావడంలో ఆయన ఫస్ట్ చెప్పాడు. టీచర్ పోస్టులు, పెన్షను, సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాడనేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్స్ ఆయన చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాము. 38 వార్డు అధ్యక్షురాలుగా నేను ఈరోజు 38 వార్డు ప్రజలు నా ముఖము చూసి ప్రతి ఒక్క 5 బూతుల్లోనూ మెజార్టీ పంచిన ప్రజలకందరికీ ఈ వార్డు ప్రజలకి నేను కృతజ్ఞతరాలుగా ఉంటాను. వాళ్ళకి ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు ఏమున్నాయో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ మీకు నెరవేరుస్తానని, అదేవిధంగా ఈ వార్డులో నన్ను నమ్మి ఓటింగ్ చేసిన వాళ్ళకందరికీ నేను రుణపడి ఉంటాననేసని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సుగుణమ్మ గారు, మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గారు, తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ గారికి మంచి ఆమెకి పదవి ఇవ్వాలనేసని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఆమె మంచి పదవిలో ఉంటే మేము ఆశిస్తూ ఉన్నాము. ఆమె మాకు న్యాయం చేస్తుందని. పదవి లేకపోయినా పలికిన వ్యక్తి సుగుణమ్మ గారు. ఈరోజు ఆమెకు మంచి పదవి చంద్రబాబు నాయుడు గారు కానీ కల్పిస్తే ఆమె ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలకు న్యాయం చేసే మనిషి, వాళ్ళ కుటుంబం మొత్తం ప్రజలను ఆదుకుంటూ ఉన్న 38 వార్డు ప్రజలను ఆదుకున్న మనుషులు వాళ్ళు. కాబట్టి మేము ఆమెకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దయతలిచి సుగుణమ్మకి మంచి పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ వార్డు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.